కువైట్లో ఫ్రెష్గా ఫిష్ తినాలంటే ఇంకా ఫిషింగ్ చేయాల్సిందే. ఈ ఫ్రైడే ఫిషింగ్ చేద్దాం డిసైడ్ అయిపోయి ఇంకా ఫ్రైడే మార్కెట్కి అయితే వచ్చేసాం. ఎందుకంటే ఇక్కడ ఫిషింగ్ రాడ్లు అయితే అమ్ముతారు. ఇదైతే నచ్చింది మాకైతే. దీని కాస్ట్ వచ్చి 15 దినాలు చెప్పాడు. మేమైతే గట్టిగా బేరం ఆడి 10 దినాలకి అయితే తగ్గొట్టేసా. ఇంకా తీసుకున్న అదైతే మా బామ్మద్దిగడ అయితే సొరసాప పెడదామని పెద్ద గేలముళ్ళు అయితే తీసాడు. ఎందుకు వచ్చిన సొరసాప అని పక్కన ఆటని పెట్టించేసా. ఇంక మనోడైతే మంచిగా తాడైతే కట్టేశాడు చూడండి. నాకైతే రెడీ చేస్తున్నాడు గ్యాలం అయితే మనోడైతే. ఇంకా అదైతే తీసుకుని వెళ్ళిపోయాం ఇంకా బీచ్కి అయితే. ఇక్కడైతే ప్రాన్స్ కూడా అమ్ముతారు. ప్రాన్స్ అయితే తీసుకున్నాం. మరి ఫిషింగ్ చేయాలి కదా, బీచ్ అని చెప్పి గోదావరి కొట్టుకొచ్చారు అనుకోకుండా. కువైట్లో బీచ్ లాగా ఉంటుంది, గోదావరిలో ఉంటుంది సేమ్. కరెక్టాలు కూడా ఉండవు. ఈవినింగ్ 5కి వచ్చాం మామ మేమైతే. ఇంకా 8 అయిన టైము ఒక చేప కూడా రాలేదు. కువైట్లో చేపలు బాగా తక్కువ అనమాట. ఇంకా లాబ్స్టర్ వేస్తే ఒక చేప అయితే వచ్చింది, అది కూడా సముద్ర జల్ల అయితే వచ్చింది. మా సైడ్ అయితే సముద్ర జల్ల అంటారు, మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి. దీన్ని ఏం కూడా తెలియదు. ఇంకా నా ఛానల్లో మంచిగా ఫిషింగ్ వీడియోస్ కూడా పెడతాయి ఇక్కడ నుండి. ఆ చేపనైతే మంచిగా చేపల పులుసు అయితే పెట్టేసా.